The challenge is on and I'm already in. So నిన్న లాస్ట్ మీల్ నిన్న దట్ ఈస్ 13th August 8 PM కి తీసుకున్నా. మార్నింగ్ క్లాసెస్ ఉంటే మార్నింగ్ ఫాస్ట్ క్లాసెస్కి వెళ్ళిపోయినా. అండ్ ఒక ఆన్లైన్ క్లాస్ ఉండే, అట్లనే ఫ్రెండ్తో బయటికి పోయిన ఉండే. వాడు తింటా అంటే ఐ కుడెంట్ ఈట్, ఓన్లీ వాటర్. హలో గాయస్, వెల్కమ్ టు ది ఛానల్. సో most of my life, almost 19 years, I used to be fat and I used to overeat. So ఇలాంటి నాకు ఒక క్రేజీ ఛాలెంజ్, దట్ ఈస్ 72 hours without food. సో ఇట్ హ్యాస్ బీన్ 18 hours now. ఇప్పుడు నా బాడీలో ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది అంటే, నా బాడీలో ఉన్న గ్లైకోజన్ ఇంకా యూజ్ చేసుకుంటూ ఉంటుంది, లైక్ మజిల్లో ఉన్న అండ్ లివర్లో ఉన్న కార్బ్స్ మొత్తం తీసుకుంటూ ఉంటుంది. ఇంకా ఫ్యాట్ బర్నింగ్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అట్లా జిమ్కి టైం అయిపోతుందని చెప్పి జిమ్కి వెళ్ళిపోయినా. అండ్ నా ఫస్ట్ వే చెక్ ఇన్ 70.9 kgs. లెట్స్ సీ ఎంత డిఫరెన్స్ వస్తుందో ఆఫ్టర్ 3 days. ఈరోజు నా లెగ్ వర్కౌట్, సో ఐఎమ్ స్టికింగ్ టు బేసిక్స్, స్క్వాట్స్ అండ్ రొమేనియన్ డెడ్ లిఫ్ట్. ఇంటెన్సిటీ ఎక్కువ చేయట్లేదు నేను, తక్కువ వెయిట్తోని ఎక్కువ రెప్స్ అండ్ లో ఇంటెన్సిటీ చేస్తున్నా మొత్తం. సో ఏంటంటే ఇప్పుడు నా బాడీలో ఉన్న గ్లైకోజన్ ఆల్మోస్ట్ అయిపోయింది. స్టోర్డ్ గ్లైకోజన్ ఇన్ ద మజిల్స్ అండ్ లివర్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇప్పుడు ఇంకా మెల్లగా ఫ్యాట్ బర్నింగ్ మిషన్ లాగా మారబోతుంది మన బాడీ. మెల్లగా కిటోసిస్ అనే ప్రాసెస్ స్టార్ట్ అవబోతుంది. ఎప్పుడైతే 24 hours దాటుతుందో ఇంక అప్పుడు పీక్ అలర్ట్నెస్ వస్తుంది మనకి. ఒక సబ్జెక్ట్ చదువుతున్నాను అనమాట, ఓఆర్ అని. మోస్ట్ ఆఫ్ యూ ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ బీటెక్ యూ కెన్ రిలేట్ టు మీ. ఈ ఓఆర్ అనేది ఒకటి ఉంటుంది సబ్జెక్ట్, పిచ్చిలేస్తాం మొత్తం. సో యా, ఇట్లా చదువుతూ ఉంటుంటే ఇట్లా సౌండ్స్ వస్తున్నాయి కడుపులో నుంచి. సో ఇప్పుడు బేసిక్గా నా బాడీలో ఏం జరుగుతుందంటే, నా బాడీలో మెయిన్ ఫ్యూయల్ సోర్స్గా నా ఫ్యాట్ మాత్రం యూజ్ చేసుకుంటుంది. సో ఐఎమ్ ఫ్యాట్ బర్నింగ్ మిషన్ నవ్. నైట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అవుతుంది. మనం ఆర్డర్ చేసుకొని తినాలా అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు తీసుకున్నా అసలు ఈ ఛాలెంజ్ అనిపిస్తుంది నాకు. ఆల్మోస్ట్ 12 అవుతుంది ఇప్పుడు. సో ఒక 11కి అట్లా లేసా ఇప్పుడు నేను. నైట్ పడుకునేసరికి 3 అయింది. అసలు ఐ కుడెంట్ స్లీప్ బికాజ్ చాలా ఆకలి అవుతుండే. సో ఇప్పుడు నా బాడీలో ఏం జరుగుతుంది అంటే, అటోఫాజీ అనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. లైక్ ఇట్ విల్ రిపేర్ చోన్ ఓల్డ్ అండ్ డ్యామేజ్డ్ సెల్స్. అండ్ నాకు ఇప్పుడు ఓన్లీ ఎనర్జీ వచ్చేది నా ఫ్యాట్ నుంచి మాత్రమే అనమాట. లైక్ ఇట్స్ ఆల్రెడీ 40 hours ఇన్. ఐ కుడెంట్ బిలీవ్ 40 hours ఏం తినకుండా ఉన్నా నేను. ఒక చిన్న సబ్బు కోసం అని చెప్పి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. అట్లా సూప్ కోసం అని వెళ్ళి రేపు నైట్ ఫాస్ట్ బ్రేక్ చేయడానికి ఇప్పుడే ఫుడ్స్ తీసుకొని వచ్చేసిన. ఇంతసేపు అయితే టైంపాస్ చేసిన, కొద్దిసేపు చదువుదామంటే ఐఎమ్ జస్ట్ ఫీలింగ్ హంగ్రీ అండ్ ఐ కాంట్ ఫోకస్. సో ఇట్లా కాలేజ్ లేనప్పుడు చేయడం ఇట్ ఈస్ రియల్లీ హార్డ్ బ్రో. రామ హరే రామ 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 హరే హరే. అట్లా పీస్ఫుల్గా ఒక 1 hour టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడు హాస్టల్కి వెళ్ళి మళ్ళీ జిమ్కి వెళ్ళాలి. సో అసలు ఏం పని చేయాలనిపించట్లేదు, అసలు ఇంట్రెస్ట్ లేదు జిమ్కి వెళ్దామన్నా కానీ. అయినా వెళ్తున్నా. ఐ కాంట్ మిస్ మై వర్కౌట్. ఈరోజు మన బ్యాక్ అండ్ బైసెప్. సో నేను మిడ్ బ్యాక్ని టార్గెట్ చేస్తూ ఐసోలాటరల్ రోయింగ్ చేసిన, అండ్ లాట్స్ని టార్గెట్ చేస్తూ లాట్ పుల్ డౌన్ చేసిన. బైసెప్ కర్ల్స్తో ఫినిష్ చేసినాం.
బయటికి వచ్చి చూస్తే ఫుల్ వాన పడుతుంది, ఏం చేయాలో అర్థం కాలేదు. సరే అని చెప్పి ఆపోజిట్లో ఉన్న నెక్సెస్ మాల్కి వెళ్ళిపోయి అక్కడ ఇంకా అట్లా పైన ఫ్లోర్లోకి వెళ్ళి చూస్తే టెంప్టేషన్స్ పోతే పబ్లిక్ సూపర్ మార్కెట్ మొత్తం తిరిగి క్రేవింగ్స్ అట్లా బిల్డ్ చేసుకొని ఒక నైఫ్ తీసుకొని మళ్ళీ కిందికి వచ్చి చూసా. ఇంకా వాన తగ్గట్లే, ఏం చేద్దామా అని చెప్పి వాననే వెళ్ళిపోయినా. ఇంకా అస్సలు చాలా ఆకలి అవుతుంది. ఐ కెన్ ఫీల్ మై స్టమక్ ఈజ్ రియలీ ఫ్లాట్ నౌ. మొత్తం ఇట్లా ఫ్లాట్ అయిపోయింది స్టమక్ మొత్తం. ఎట్లా కృష్ణాష్టమి కదా అని చెప్పి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళా. అండ్ చాలా పీస్ఫుల్గా ఉండే, ఒక 1 hour అక్కడ మంచిగా టైం స్పెండ్ చేస్తుండే. దిస్ ఈస్ ద లాస్ట్ స్ట్రెచ్, రేపు ఇట్ ఈస్ గోయింగ్ టు బి రియలీ హార్డ్. సో యా, ఆల్మోస్ట్ 12 అవుతుంది, ఇంకొక 8 hours అంతే. దిస్ ఈస్ ద లాస్ట్ స్ట్రెచ్. కొంచెం ఎనర్జీ వచ్చింది, ఆకలి అవుతుంది అట్ ద సేమ్ టైం. లెట్స్ డూ దిస్. నిన్న మనం తెచ్చుకున్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి దోస్ ఆర్ నాట్ అప్రోప్రియేట్ యాక్చువల్లీ ఫర్ బ్రేకింగ్ ఫాస్ట్. ఇప్పుడైతే నేను జస్ట్ నా అవకాడో అండ్ పపాయ ఆర్డర్ చేసిన. మనకి ఎక్కువ షుగర్స్ ఉండొద్దు అనమాట ఫాస్ట్ బ్రేక్ చేసినప్పుడు. షుగర్స్ ఉంటే ఏమైందంటే ఇన్సులిన్ స్పైక్ చాలా తొందరగా వస్తుంది. చాలా కలుగుతుంది భయ్యా. ఎవ్రీ మినిట్ నాకు చాలా చాలా లాంగ్ అనిపిస్తుంది. ఇంకో లాస్ట్ 2 hours ఆల్మోస్ట్. ఇది ఒక మూవీ చూస్తున్నా మిథునం అని చెప్పి. అసలు 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 ఫిజికల్గా అసలు ఏం ఎనర్జీ లేదు నాకు. దిస్ ఈజ్ ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఇట్. అసలు ఫిజికల్ ఎనర్జీ ఏముండదు బాడీలో. అండ్ మొత్తం నా ఫ్యాట్ని గట్టిగా బర్న్ చేస్తుంది. లెట్స్ ఇప్పుడు జిమ్కి వెళ్ళి చూడాలి ఎంత వెయిట్ లాస్ అయిందని చెప్పి. 2 days బ్యాక్ అయితే 70.9 ఉండే. సేమ్ క్లాత్ వేసుకొని వెళ్తాం, మళ్ళీ చూద్దాం ఎంత డిఫరెన్స్ వస్తుందో వెయిట్లో. 2 hours అంతే. లెట్స్ గో. ఫస్ట్ ఒక మీల్ తిని తర్వాత ప్లాన్ చేయాలి. పెద్ద ప్లానింగే. ఛాలెంజ్ని ఒక పాజిటివ్ నోట్లో ఎండ్ చేద్దామని చెప్పి కాలేజ్లో ఉన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంకి వెళ్ళిపోయాను. అండ్ అక్కడ మంచిగా కొద్దిసేపు టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ జిమ్కి వెళ్ళిపోయాను. ఈరోజు మనది చెస్ట్ అండ్ షోల్డర్ అట్లా లైట్గా లో ఇంటెన్సిటీతోని చాలా తక్కువ వెయిట్తోని వర్కౌట్ కంప్లీట్ చేశాను. వర్కౌట్ కంప్లీట్ చేసుకొని అసలు 0 ఎనర్జీతోని ఇంకా లిఫ్ట్ తీసుకొని హాస్టల్కి వచ్చేసిన. యా గాయ్స్, ఐ కాంట్ బిలీవ్ మై సెల్ఫ్. 72 hours అయిపోయింది. బ్రేక్ చేస్తున్నా ఫాస్ట్. పపాయ, అవకాడో అండ్ ఒక బాయిల్డ్ ఎగ్. సో ఇది అవకాడోని కట్ చేయాలి ఇప్పుడు. ఆల్మోస్ట్ టైమ్ 8:50 అవుతుంది. 8:50 అవుతుంది టైము. చూస్తుందా, చూద్దాం 9 కల్లా తినేస్తా. సైడ్ పెట్టేద్దాం. ఇట్లా తినేదే. కానీ ఇప్పుడు ఏంటి అంటే ఎక్కువ మనం తినే ఫుడ్లో ఎక్కువ ఈ షుగర్స్ కానీ ఎక్కువ ఉండదు. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఇన్స్టాంట్ ఇన్సులిన్ స్పైక్ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ సేఫ్ అనమాట. ఇప్పటిదాకా మన బాడీ 3 days నుంచి ఏం తినలేదు కాబట్టి దానికి అసలు ఇన్సులిన్ స్పైకే లేదు. సో మనం డైజెస్టివ్ సిస్టమ్ని మెల్లగా స్టార్ట్ చేయాలి. ఇట్లా ర్యాపిడ్గా అట్లా తీసుకోవద్దు. యా, సో దీంట్లో కూడా ఇప్పుడు దీంట్లో ఎక్కువ షుగర్స్ ఉంటాయి ఫ్రూట్స్లో, కానీ మనం కంట్రోల్ కొంచెం తీసుకుంటే ఏం కాదన్నమాట. సో దీంట్లో నేను 200 grams పపాయ, దీంట్లో నేను ఆల్మోస్ట్ ఒక 150 grams అంటే ఒక 2/3 వేసుకుంటున్నా. యా, దిస్ ఈజ్ మై ఫస్ట్ సాలిడ్ ఫుడ్ ఆఫ్టర్ 3 days. దేర్ యూ గో. అబ్బా కమ్మగా ఉందండి, చాలా రుచిగా ఉంది. దీని రుచి మాటల్లో మాత్రం చెప్పలేను, అంత బాగుందండి. బెస్ట్ పపాయ. కానీ వర్కౌట్ మాత్రం మిస్ చేయలే. ఐ వాజ్ యాక్టివ్. నేను ఆల్మోస్ట్ నాది 3 days
వాకింగే నాది 30,000 ప్లస్ ఉంది. అండ్ ఫైనల్లీ ద రిజల్ట్స్. ద వెయిట్ డిఫరెన్స్ వచ్చేసి మనకి 2 kgs వచ్చింది ఇన్ జస్ట్ 3 days. ఇదిగో బంగాళదుంప వేసుకో, అన్ని వేసుకోరా నా తినమ్మా. ఇదిగో క్యారెట్ వేసుకో, క్యాబేజ్ వేసుకో, తినాలరా. If I can do it, you can also do it. So if you are up to take this challenge, do comment down. మీరు ముందు ఎప్పుడైనా ఈ ఛాలెంజ్ చేసినా let me know in the comments. సో ఫైనల్లీ అయిపోయింది. ఫాస్టింగ్ అయితే బ్రేక్ చేసేసిన. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్.